నమస్తే వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్. పాములను చూస్తేనే మనమైతే ఆమడ దూరం పారిపోతుంటాం. అటువంటిది వ్యవసాయ పనులు చేసుకునే నర్సరెడ్డికి మాత్రం పాములు అంటే ఇష్టమట. ఎవరి ఇంట్లోనైనా పాము వచ్చిందని ఫోన్ చేస్తే చాలు 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. ఎంతటి పాములనైనా ఏ పాములైనా పట్టుకోవడంలో నర్సరెడ్డికి వెన్నుతో పెట్టిన విద్య అంట. మరి నర్సరెడ్డి పాముతో ఎలా ఆట ఆడుకుంటాడో మీరే చూడండి. కర్నూలు జిల్లా కోసిగిలో ఇంట్లో ఉన్న పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. కాసేపు కోసిగి ఎల్లమ్మ గుడి దగ్గర పాముతో ఆడుకున్నాడు. ఎవరి ఇంట్లోకైనా పాములు వస్తే వెంటనే ఫోన్ చేస్తే దాన్ని పట్టుకుని పాముకు హాని చేయకుండా జనసంచారం లేని ప్రాంతాలలో ఆ పాములను విడిచిపెట్టేస్తానని నర్సరెడ్డి తెలిపాడు. ఇది డబ్బులంది చిన్న పాము ఫుట్లుగా నాగనమామ ఇది 18 ఏళ్ళ వయసు పాపకి కొరికింది. దళవేరావు మండలకి అడిలోనా ఇది ఫొట్లో ఉంటే ఫొట్టుకు ఎదురు పోయి దాని మీద దాడి చేసేది ఆ అమ్మాయి మీద. నేను పట్టుకొచ్చుకొని ఎలంబైలో ఇలాకారికి అంపరేషన్ తీసుకున్నాను. ఓకే పాము కొరికింది రాగమామ. ఆ బోసుతోడికి పెరిగా ఈ తమ్ముడిని పిల్లంపించినాము. పట్టుకున్నాడు. పైపులో ఉండే ఆ పైపుని తీసుకేసి పట్టుకున్నాడు. ఇప్పుడు పాము బాగానే కొరికింది పాపని. కోసికి ఈరోజు బుధవారము ఈ దళవరామ మండరాలకి ఫొట్టుకెదురుతుంటే ఆ ఫొట్లో పాము ఆడపిల్ల కొరికింది. ఆ పాప బస్సులోకి వేసుకుపోయినారు. నాకు ఫోన్ చేసినారు. నన్ను వెంటనే 10 నిమిషాలకల్లా వచ్చేసినాను. వచ్చింటే పైపులో ఉంటే నేను పైపులో నుంచి ఒకటి పైపు తురిచి పైపు పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత ఇట్లా వీడియో చెప్పు అంటే ఆ చెప్పుని కావాల బుక్కింగ్ కాడుతున్నాడు. ఈరోజు పడుతున్నాను. నిన్న ఒకటి పట్టినాను, మొన్న ఒకటి పట్టినాను, ఈరోజు ఒకటి పట్టినాను. బుధవారం సాయంత్రం 4:40 అయింది టైము. కోసికి నర్సరెడ్డి. ఓకే.